హలో అండి. ఈరోజైతే మేము తిరుపతికి పోతున్నాం. మేము ఫస్ట్ టైం తిరుపతి పోవడం అయితే మా హస్బెండ్ థర్డ్ టైం. మేమైతే ట్రైన్‌కి పోతున్నాం. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి టు తిరుపతి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాం. ట్రైన్ జర్నీ కూడా నాకైతే ఫస్ట్ టైం పర్లేదు మంచిగానే అనిపించింది. కంఫర్టబుల్‌గా అనిపించింది. మేము ఫ్రైడే ఈవినింగ్ ఎక్కినాం 6:00కి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అయితే దిగినాం తిరుపతిలో. దిగగానే ఇంకా తిరుమలకైతే బస్ ఎక్కి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. చెకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తిరుమలకైతే పోయినాం. పోగానే మేము సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికైతే పోయినాం. అక్కడే రూమ్స్ ఇస్తారంట. మేము పోయేసరికి లైన్ ఉంది చాలా. ఇంకా లైన్‌లో నిలబడ్డాం. ఒక గంట సేపు అయితే పట్టింది మాకు రూము దొరకడానికి. కానీ వెంటనే అయితే రూమ్ ఇవ్వరంట. 3, 4 గంటల తర్వాత మన ఫోన్‌కైతే మెసేజ్ వస్తదంట. అప్పుడు ఇంకా ఆ రూమ్ దగ్గరికైతే పోవాల్సి ఉంటది. ఇంక అప్పటి వరకి మేమైతే బస్ స్టాండ్ పక్కకైతే పద్మనాభ నిలయం అని చెప్పి హాల్ ఉండే ఇంక ఆడికైతే పోయినాం. అక్కడ లాకర్స్ కూడా ఇస్తారంట. ఎక్కువ మందైతే అక్కడే ఉన్నారు. రూమ్స్ తీసుకోకుండా ఉంటారు కదా! వాళ్ళైతే అక్కడే స్టే చేస్తున్నారు. మంచిగా వాష్‌రూమ్స్ ఉన్నాయి. హాట్ వాటర్ కూడా ఉన్నాయి. ఇంక మేము అక్కడైతే ఒక 4 గంటలైతే కూర్చున్నాం. ఇంకా మాకు మధ్యాహ్నం 2కి మెసేజ్ వచ్చింది. సప్తగిరి అతిథి భవనంలో రూమ్ అయితే వచ్చిందని. ఇంక అక్కడికైతే పోయినాం. పోయిన తర్వాత మేము తీసుకుందైతే రూ. 100 రూమ్ అనమాట రోజుకి. 2 రోజులైతే ఉండొచ్చు. ఇంకా రూమ్స్ కూడా బాగుండే. 2 బెడ్స్ అయితే వచ్చినాయి. వెస్టర్న్ వాష్‌రూమ్, గీజర్ కూడా ఉంది. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మాకు 5కైతే దర్శనానికైతే స్టార్ట్ అయిపోయినాం. మేము వచ్చింది యాక్చువల్‌గా సుభదం దర్శనంకి. మాకు 11 మంత్స్ బాబు అయితే ఉన్నాడు. తిరుపతికి రావడానికి రీజన్ కూడా అదే. కొంచెం తొందరగా అయిపోతది కదా! సుభదం దర్శనం అని చెప్పి వచ్చినాం. ఇంకా 5:30కి అయితే లైన్‌లో నిల్చుంటే 6:30 వరకైతే అయిపోయింది. మాకు గంట పట్టింది దర్శనానికి. చాలా బాగా అయితే అయింది దర్శనం. తర్వాత రూమ్‌కి రిటర్న్ వచ్చిన తర్వాత పక్కన ఫుడ్ కోర్ట్స్ ఉండే. అక్కడికొచ్చినాం. అక్కడ ఏందంటే టేబుల్స్, చైర్ల పైన కాకుండా సాపలో కూర్చోబెట్టి అయితే సర్వ్ చేసినారు. ఇంగా లైవ్ ఎల్ఈడీ స్క్రీన్ చూసుకుంటూ అయితే సాపలో కూర్చొని తిన్నాం నైట్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎక్కడికైతే ఏం పోలేదు. ఇంక వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికైతే పోయినాం. అక్కడ కూడా ఫుల్ లైన్ ఉండే. అక్కడ ఒక 1½ అవర్ అయితే పట్టింది. ఇంగా అక్కడ అన్నం తినేసి ఇంకా అక్కడే పైన టెంపుల్ దగ్గరే టైమ్ స్పెండ్ చేసినాం చాలాసేపు. తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మండే 6:00 అయితే మళ్ళీ మేము లోకల్ టెంపుల్స్ తిరుగుదామని చెప్పి అయితే వచ్చినాం. బస్‌కి పోదాం అనుకున్నాం కానీ ఇంక చిన్న బాబుతో సెట్ అవ్వదని చెప్పి టాక్సీలో అయితే పోయినాం. ఈచ్ వన్ అయితే ఒక్కొక్కరికి 200-300 అని చెప్పిర్రు. అంటే జపాలి అయితేనేమో 300 అంట. జపాలి కాకుండా అయితే 200 అని చెప్పిర్రు. ఇంకా మేము జపాలి పోవాలనుకున్నాం కదా అని ఇంక మేము 300కి అయితే పోయినాం. ఫస్ట్ అయితే వాళ్ళు శ్రీవారి పాదాల దగ్గరికైతే తీసుకొని పోయినారు. బాగుంది అక్కడ లొకేషన్ అయితే. అక్కడ మొత్తం శేషాద్రి ఫారెస్ట్ కదా! అసలు మేము పోయింది ఎండాకాలం అయినా కూడా మాకు అట్లా అనిపియలేదు. తిరుమలలో ఉన్నన్ని రోజులైతే వర్షాలు పడ్డాయి. చాలా చల్లగా కూల్ ఉండే వెదర్ అంతా. ఇంకా అక్కడ గ్లాస్‌లో అయితే శ్రీవారి పాదాలు ఉన్నాయి. అక్కడ ఇంకా దర్శించుకొని మళ్ళీ మేము శిలా తోరణం ఇంకా చక్రతీర్థం దగ్గరికైతే పోయినాం. అక్కడ ఏంటంటే ఆ రాయితోనైతే ఆ తోరణంలాగా ఏర్పడింది. ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే చక్రతీర్థం అయితే ఉన్నది. అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి అయితే చక్రంతో అయితే యుద్ధం చేశారంట ఒక భక్తుడి కోసం. నేను జస్ట్ పైన పైన చెప్పిన అంతే. అక్కడ క్లియర్‌గా అయితే రాసి ఉంటది. ఇంకా అది అక్కడ లొకేషన్ కూడా బాగుండే. ఇంకా అక్కడే ఏంటంటే కొంచెం జూ పార్క్ టైప్ కూడా ఉంది. అంటే కొన్ని బర్డ్స్ ఉండే. నెమలి కూడా ఉంది. అది సగం వరకే పించం ఇప్పింది. చాలా సేపు వెయిట్ చేసినాం మొత్తం ఇప్పుతదేమో అని. ఇంకా అది ఇప్పలేదు. తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేణుగోపాల స్వామి ఆలయానికైతే తీసుకొని పోయిర్రు. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని పక్కకే పాచికలు ఆడారు కదా వెంకటేశ్వర స్వామితో ఆదిరామ్ బాబూజీ. ఆ జీవ సమాధి కూడా అక్కడే ఉంది. ఇంకా ఆ సమాధి కూడా అక్కడ చూసేసుకొని మళ్ళీ వాళ్ళైతే ఆకాశగంగా డ్యామ్ దగ్గరికైతే తీసుకొని పోయినారు. అక్కడేంటంటే ఆ రోడ్ మీద నుంచి కొద్దిగా లోపలికైతే చాలా డిస్టెన్స్ ఉంది. అంటే డౌన్‌కి ఉంది. చాలా స్టెప్స్ ఉన్నాయి. చాలా స్టెప్స్ దిగాల్సి ఉంటది. ఇక్కడేందంటే గుట్టల నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. కంటిన్యూస్‌గా వస్తాయంట 365 డేస్. చాలా పెద్ద పెద్ద గుట్టలైతే ఉన్నాయి. ఆ గుట్టల నుంచి లోపల నుంచి అయితే పడుతున్నాయి వాటర్. చాలామంది దాని కింద స్నానాలు చేస్తున్నారు. అట్లనే బాటిళ్ళలో వాటర్ కూడా తెచ్చుకుంటున్నారు. బాగుంది లొకేషన్ అయితే. నాకైతే నచ్చింది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైందంటే మా మొబైల్ పోయింది. అది ఎట్లా పోయిందో కూడా అర్థం కాలే. అంటే జేబులో నుంచి ఎవరైనా తీసిర్రా లేకపోతే మేమే ఎక్కడన్నా పక్కకు పెట్టి మర్చిపోయినామా కూడా ఐడియా లేదసలు.
కంటిన్యూయస్‌గా కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అని చెప్పేసి వచ్చింది. ఇంక మేము లైట్ తీసుకున్నాం ఇంకా. తర్వాత ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేము పాప వినాశనంకైతే స్టార్ట్ అయిపోయినాం. సేమ్ అక్కడ గూడా అంతే. వాటర్ పైనుంచి అయితే వాటర్ పడుతుంటే అందరూ స్నానాలు చేస్తున్నారు. అక్కడ ఏందంటే ఇంకా చేసిన పాపాలు పోతాయి అని చెప్పేసి దాని కింద అయితే అందరూ స్నానాలు చేస్తున్నారు. లేకపోతే వాటర్ చల్లుకోవడం అట్లా చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి లాస్ట్‌లో అయితే జపాలికి తీసుకొచ్చిర్రు. జపాలి అయితే ఇంకా చెప్పలేము. లైఫ్‌లో ఒకసారైనా చూడాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. అంత బావుంది. రోడ్ మీద నుంచి లోపలికైతే ఒక 1 కిలోమీటర్ అయితే వస్తది. కానీ ఆ 1 కిలోమీటర్ నడుస్తున్న ఫీలింగ్ గూడా ఉండదు. ఎందుకంటే కొంచెం ఫారెస్ట్ లోపలికి పోతున్నట్టు ఉంటదనమాట. మొత్తం చెట్లు సైడ్‌కి ఎటు చూసినా చెట్లే. ఆ చెట్ల మధ్యలో అట్లా నడుచుకుంటూ పోతుంటే మాత్రం చాలా బావుండే. అక్కడే మనకి ఏమంటారు మామిడి పళ్ళు, అట్లానే మజ్జిగ అవి గూడా అమ్ముతుండే. ఇది కొంచెం ఉడతలా ఉంది. కానీ దాన్ని ఏమంటారో తెలవదు. అది చాలా క్యూట్‌గా తింటుందని చెప్పి వీడియో తీసినాం. ఇంకా అక్కడక్కడ కూర్చుంటూ అట్లనే ఇంక చిన్నగా నడుచుకుంటూ పోయినాం. అట్లే ఎట్లా ఉందంటే చుట్టూ చెట్లు మధ్యలో గుడి. ఇక్కడే హనుమాన్ జన్మస్థలం అని గూడా అంటుంటే నేను కొన్ని వీడియోస్‌లో అయితే విన్నాను. చాలా బావుంది. ఇక్కడేంటంటే చాలా వరకు పొయ్యి పెట్టుకొని వండుకొని గూడా తింటున్నారు. పక్కనే కోనేరు గూడా ఉంది. ఇక్కడే మంచిగా స్నానాలు చేసుకొని దర్శనం గూడా చేసుకుంటున్నారు. బావుంది. ఒకవేళ పాసిబుల్ అయితే ఇక్కడే స్టే చేయాలి అన్నంత బావుంది. అంటే అన్ని ఫెసిలిటీస్ గూడా ఉన్నాయి ఇక్కడే. చాలా బాగుండే. నాకైతే అసలు అక్కడి నుంచి అయితే రావాలనిపియలేదు. అంత బావుంది ప్లేస్ అక్కడ. ఇంగా అక్కడ చాలా సేపయితే కూర్చొని టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే రూమ్‌కెళ్ళిపోయినాం. ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరకైతే పోయి అక్కడ ఇంకా ఫుల్ టైమ్ స్పెండ్ చేసినాం. ఈవినింగ్ టైంలో ఆ లైట్స్‌తో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నైట్ 9 వరకు అక్కడే కూర్చున్నాం. తర్వాత ఇంకా రూమ్‌కెళ్ళిపోయి పడుకొని మళ్ళీ మార్నింగ్ తిరుపతికైతే దిగినాం. తిరుపతికైతే వచ్చినాం. ఇంకా అక్కడ కపిలతీర్థము అని చెప్పి శివుడిని కూడా దర్శించుకున్నాం. అక్కడే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఒక గుహలో ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. చిన్న గుహలో ఉన్నారు స్వామివారు. ఇంకా అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయినాం. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి 2 అవర్స్ అయితే పట్టింది మాకు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ మేము ట్యూస్డే ఈవినింగ్ హైదరాబాద్ బస్ అయితే ఎక్కి ఇంటికి వచ్చేసినాం.